క్రైస్తవ పత్రికలను ప్రభుత్వం ఆదుకొని రాయితీలు ఇవ్వాలి. క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇజ్రాయిల్ రాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సివైఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 20 క్రైస్తవ వార్తాపత్రికలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ భారత ప్రభుత్వంచే గుర్తించబడ్డాయని, దురదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవ వార్తాపత్రికల సంక్షేమాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంలో క్రైస్తవ వార్తాపత్రికలకు ప్రభుత్వ సబ్సిడీ లేకపోవడం వల్ల తమ వార్తాపత్రికలను నిర్వహిస్తున్న సంపాదకులు తీవ్ర ఇబ్బందులతో ఉన్నారు. అనేక వార్తాపత్రికలు మూతపడ్డాయని, మరికొన్ని క్రైస్తవ నాయకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మునగడ సాగిస్తున్నాయి. చాలా పత్రికలు పేలవమైన స్థితిలో ఉన్నాయి. వనరులు కొరత ఉన్నప్పటికీ గొప్ప ఖర్చులతో వార్తాపత్రికలను ముద్రించడం ముద్రణ లోపానికి దారితీస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వారీగా క్రైస్తవ మైనార్టీ అధికారులు ఎటువంటి సహాయం లేదా ప్రాథమిక సమాచారాన్ని అందించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ సమాచారం లేదా అభివృద్ధి సమస్యల గురించి పత్రికలకు సమాచారం ఉండదు. ప్రధానంగా క్రైస్తవ నాయకులు ప్రోత్సాహకాలను పాటించారు. అందువల్ల అనేక కష్టాల్లో ఉన్న క్రైస్తవ వార్తల పత్రికలకు మద్దతుగా గౌరవ వేతనం ప్రకటించాలని మేము తక్షణమే అభ్యర్థిస్తున్నాం. క్రైస్తవ వార్తా పత్రికలు న్యాయం యొక్క అడ్డంకులపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 20కి పైగా క్రైస్తవ పత్రికలు నడుస్తున్నాయి. సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందంటే పత్రికల్ని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించడం, వాటిని గౌరవించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. అయితే ఈ రోజున క్రైస్తవ పాస్టర్లు, లీడర్లు, అసోసియేషన్ ఫెలోషిప్ లీడర్లు ఏం చేస్తున్నారంటే అండి, వాటిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రాసుకుంటూ భారత ప్రభుత్వం గుర్తింపబడిన పత్రికలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇష్టం వచ్చినట్టు రాతలు రాసుకుంటూ వాళ్ళే తాము అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి చాలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారండి. దీని మూలంగా జర్నలిజం యొక్క విలువలు పడిపోతున్నాయి. మా బాధ అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కూడా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు కూడా మన జరిగిన ఐటీ కార్యక్రమాల్లో ₹1,00,000 గ్రాంట్లు అయ్యాయని చెప్పి కనీసం క్రైస్తవ పత్రికలకు ఇంటిమేషన్ లేకుండా, ఆహ్వానం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుని వాళ్ళే మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసి దుర్వినియోగం చేసి ఐటీ క్రిస్మస్లు నడిపేసుకున్నారు. ఇది కూడా మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కనీసం ఎవరు మన వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మాకు అనగా పత్రికా ఎడిటర్స్కి కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పాస్టర్లకు ఇస్తున్న వేతనాల విషయాలు కానీ, రుణాల విషయం కానీ, జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధమైన సమాచారం లేకుండా అలా వెళ్ళడం, ఇలా రావడం జరుగుతుంది తప్ప పత్రికలకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధమైన కోఆపరేషన్ లేదు. అలాగే క్రైస్తవ ఆర్థిక సంస్థల ద్వారా కూడా క్రైస్తవ పత్రికలకి ఏ విధమైన ప్రోత్సాహం లేదు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజున సంక్షోభంలో ఉన్న క్రైస్తవ పత్రికలకి న్యాయం జరిగేటట్టుగా గౌరవ వేతనం పాస్టర్లకు ఎలాగిస్తున్నారో అలాగే పత్రికా సంపాదకులకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలా ఇవ్వని పక్షంలో మేము కోర్టుల్ని ఇతరత్ర మార్గాల ద్వారా మేము ప్రభుత్వానికి నిరసన చేయవలసి వస్తుందని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నాం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆఫీసర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము వారి చర్యలు కూడా తీవ్రంగా నిరసన చేస్తున్నాం. అలాగే క్రైస్తవ నాయకులు కూడా చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ నాయకుల అన్యాయాన్ని, అక్రమాలని మేము నిరసన చేస్తున్నాం. కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళే పార్టీలు నిర్వహించుకోవడం, కార్యక్రమాలు చేసుకోవడం, సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలియాలంటే క్రైస్తవ పత్రికలకి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్విటేషన్ ఉండాలి, ప్రోటోకాల్ పాటించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. కాబట్టి మా డిమాండ్ మన్నించి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కూడా త్వరలో చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.